Welcome to BRK News, Healthy Lifestyle with Lakshmi. సో జనరల్గా పంటి ఆరోగ్యం మన టీస్ ఆరోగ్యంగా ఉన్నాయని మనం ఎలా తెలుసుకోవాలి, నోటి శుభ్రత గురించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పళ్ళు అనేవి ఎందుకు పుచ్చిపోతాయి, ఇంకా పంటికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఈ స్మైల్ డిజైనింగ్ సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ యుగంధర్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. చాలా కాలం తర్వాత ఇంటర్వ్యూ చేస్తాను. డాక్టర్ గారు, అంటే పంటి నొప్పి వస్తే ఇంకా డాక్టర్లు చెప్తారు అది తీసేయాలంటే తీసేయాలి, లేదా దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుంది, రూట్ కెనాల్ అంటే సరి చేసి పెట్టేస్తారు. అయితే ఈ పన్ను తీసేయించుకోవాలంటే ఒకప్పుడు ఏం భయం లేదు, కానీ ఈ మధ్యకాలంలో చూసిన వార్తలు చూస్తే భయం వేస్తూ ఉంది. ఏదో ఇంజెక్షన్ ఇస్తున్నారు, సో దాని తర్వాత సీరియస్ అవుతుంది అని. ఏంటి డాక్టర్ గారు, ఈ మధ్య 2 న్యూస్ అయితే విన్నాము దాని గురించి. ఫస్ట్ దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ అప్పుడు ఆ సిచ్యువేషనల్గా జరిగే పాయింట్సే కానీ వేరే ప్రాబ్లం ఏమి ఉండదు. లోకల్ అనస్థీషియా అనేది చాలా చిన్న ప్రొసీజర్. మీరు ఈ మధ్య కాలంలో విన్న న్యూస్ అమెరికాలో విన్నదో అక్కడ ఉండేటివి బయట కంట్రీస్లో అయినా ఎక్కడైనా, అంటే ఇప్పుడు ఒకటి సింపుల్ చెప్తాను మ్యామ్, బస్సులో పోయిన వాళ్ళందరికీ యాక్సిడెంట్స్ అవ్వవు, ఎవరికో ఒకటి అవుతాయి. సో ఆ ఒక్కరాని వల్ల టీఎస్ఆర్టీసీనో కేఎస్ఆర్టీసీనో ఏపీఎస్ఆర్టీసీనో మనం తప్పని చెప్పలేము. సో అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి ఏదో లక్షలోనో కోటిలోనో ఒకటి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది మ్యామ్. సో మామూలుగా లోకల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు మామూలుగా కొంతమందికి యూజువల్ 99.99% అలర్జీస్ ఉండవు మ్యామ్. అలర్జీస్ ఉన్నాయనంటే అలాంటి కండిషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలర్జీస్ ఉన్నాయి లేదు ఎలా తెలుస్తుంది? ఎస్ మ్యామ్. యూజువల్లీ ఏం చేస్తారంటే అనస్థీషియాని వాళ్ళకి ఇచ్చే ముందు, ట్రీట్మెంట్ చేసే ముందు వాళ్ళకి ఒక టెస్ట్ డోస్ అనేసి ఇస్తారు. వాళ్ళ చేతికి ఒక టెస్ట్ డోస్ ఇచ్చి అక్కడ దానికి ఏమన్నా మనకు ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఇమీడియట్గా అక్కడ ఏమైనా రెడ్డిష్ అవుతుందా, ఇంకేదైనా మనకు అక్కడ వెంటనే ఏమైనా చూపిస్తుందా అనేది చెక్ చేసి తర్వాత వాళ్ళకి అనస్థీషియా ఇస్తారు. కానీ అది ప్రతి ఒక్కరికి, ప్రతి పేషెంట్కి అంత ఈజీ కాదు మ్యామ్, పాసిబుల్ అవ్వదు. సో పేషెంట్ నవేడేస్లో వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్లో అది పాసిబుల్ అవ్వదు. వాళ్ళని అడిగేదంతా పాస్ట్ డెంటల్ హిస్టరీ అడుగుతాం, పాస్ట్ అనస్థెటిక్ హిస్టరీ, మీకు దేనికైనా అలర్జీస్ ఉన్నాయా, దేనికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివి అడిగి వాటి ద్వారా వాటి బీపీ చెక్ చేసి ఇలాంటి ద్వారా ముందుకెళ్తాం. అవును. సో నేను ఎన్డీసీకి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం పెద్ద చార్ట్ ఇచ్చారు, బీపీ ఉందా, షుగర్ ఉందా, అలర్జీస్ ఉన్నాయా ఇలాగా. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు పన్ను తీసేయాల్సి వచ్చినప్పుడు ముందుగానే, అంటే వెంటనే వెళ్ళగానే తీసేయరు కదా, అంటే ముందుగానే ఏమైనా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్ను తీయాల్సి వచ్చినప్పుడు అనే పాయింట్ ఎలా ఉంటుందంటే, పేషెంట్ నొప్పితో వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి పన్ను తీయడము ఇంకోటో వాళ్ళు ఎక్స్రే చూసి అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటేనో లేదా ఆ పన్నును కాపాడలేని పరిస్థితిలో పేషెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే ఆ ఎక్స్రే తీయడం ఇదంతా ఒక ప్రొసీజర్ ఉంటుంది. అదంతా 5 minutesలో అవుతుంది. తర్వాత ఈ పన్ను తీయాలి అని అనుకున్న వాళ్ళకి 99.9% యాంటీబయాటిక్ కవరేజ్లో తీస్తే పేషెంట్కి నొప్పి లేకుండా ఉంటుంది. సో అక్కడ ఇన్ఫెక్షన్ తక్కువ అయ్యి యాంటీబయాటిక్స్ వాడడం వల్ల తర్వాత అనస్థీషియా ఇచ్చినప్పుడు ప్రాపర్గా అనస్థీషియా వర్క్ చేసి పేషెంట్ తీసేటప్పుడు కూడా పన్ను లేకుండా డ్రై సాకెట్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో అందువల్ల ఎస్ మీరు అడిగినట్టు ఫస్ట్ వెళ్ళిన రోజు 99% పళ్ళు తీయం, అది ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటాయి. సో వాటికి యాంటీబయాటిక్స్ వాడి తర్వాత మినిమం 2 days or 3 days కవరేజ్ అయిన తర్వాత పన్ను తీస్తారు. ఓకే. సో అది ఆ ప్రొసీజర్ అయిపోయాక వెయిట్ చేయాల్సి ఉంటుందా? యూజువల్లీ పన్ను తీసిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏ డాక్టర్ అయినా వాళ్ళకి ప్రికాషన్స్ ఇస్తారు. అక్కడ పన్ను తీసిన చోట ఒక దూది గట్టి కొరికి పెట్టుకొని ఎంగిల్ మింగేస్తూ ఉండాలి. కొంతమంది ఏదో ఎంగిల్ వస్తుందని ఊస్తూ ఉంటారు, అప్పుడు దాంతోపాటు బ్లడ్ వస్తూ ఉంటుంది, అంటే కాటన్ కదలడం. ఇక్కడ ఐడియా ఏంటంటే ఎక్కడైతే ఆ పన్ను తీసారో ఆ సైట్ దగ్గర నుంచి ఆ కాటన్ కదలకుండా ఒక గంట సేపు గట్టి కొరికి పెట్టుకొని ఎంగిల్ మింగేస్తూ ఉంటే మనకు వీలైనంత వరకు బ్లీడింగ్ ఆగిపోతుంది, ప్రాబ్లం ఉండదు. మీరు అన్నట్టు కొంతమంది పేషెంట్స్ అక్కడే వెయిట్ చేసి ఒక 1/2 hour ఉండి తర్వాత వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో కొంతమంది ఏం పర్లేదు, మాకు ఆల్రెడీ ఇంత ముందు పన్ను తీయించుకోవడం, మాకేం ప్రాబ్లం లేదు, డైరెక్ట్ కూడా బయలుదేరేస్తారు. యూజువల్లీ ప్రాబ్లమ్స్ రావు. అది ఇప్పుడు బీపీ షుగర్లు ఉంటే? ఎస్ మ్యామ్. బీపీ షుగర్ ఉంటే కన్ఫర్మ్గా పేషెంట్కి పాస్ట్ బీపీ ఉందా లేదా చెక్ చేస్తారు. వాళ్ళకి బీపీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని బీపీ కానీ హైగా ఉంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ రోజు పన్ను తీయరు. సో ఒకవేళ తీయాల్సి వచ్చినా కూడా బీపీ టాబ్లెట్ వాడారా లేదా చెక్ చేసుకొని వాళ్ళ డాక్టర్ కన్సెంట్ తీసుకొని రమ్మని చెప్పి తర్వాత పన్ను తీస్తారు. సో ఈవెన్ డయాబెటీస్ కూడా అంతే, షుగర్ కూడా అంతే. షుగర్ హై ఉన్నప్పుడు పళ్ళు కొంతమంది పేషెంట్స్ ఉంటారు, మాకు అన్ని బాగానే మానుతాయి సార్, మేము అక్కడ కట్ చేస్తాము, ఆ కట్ చేసిన వెంటనే అక్కడ మన వెంటనే 3 రోజులు మానిపోతుంటుంది, మీరు పన్ను తీయరు. సో కంపల్సరీ వాళ్ళు షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకొని షుగర్ లెవెల్స్ నార్మల్ అయిన తర్వాతే పన్ను తీస్తారు. ఓకే.
కానీ షుగర్ పేషెంట్స్ చాలా మంది చెప్తూ ఉంటారు డాక్టర్ గారు, మాకు షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు, పళ్ళు నొప్పి భరించలేకపోతున్నాము, టాబ్లెట్ వేసుకుంటే కూడా అది మాకు పడట్లేదు అని చెప్తూ ఉంటారు, డీలా పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పర్టికులర్గా షుగర్ పేషెంట్స్కి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ గారు పళ్ళు పీకించుకోవాలి అంటే? నేనైతే ఒకటైతే చెప్తాను మ్యామ్, నాకున్న ఈ 25 years ఎక్స్పీరియన్స్లో నేను ఒక్క మాట ఏం చెప్పగలనంటే, అలా ఉండేది రేర్. వాళ్ళు కంపల్సరీగా మెడికేషన్ ప్రాపర్గా వాడకపోవడమో, లేదా ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా వాడకపోవడమో, లేదంటే వాళ్ళు ఎక్కడో అజాగ్రత్త చేయడం వల్ల డాక్టర్ని మీట్ అవ్వకపోవడం వల్ల జరిగే ప్రాబ్లమే తప్ప, వాళ్ళు అప్పుడప్పుడు ఎస్కేప్ అవ్వాలనే తప్ప 200% ట్యాబ్లెట్స్ వాడినా, మెడికేషన్ వాడినా, ఇది వాడినా కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవ్వలేదు అనుకుందాం మీరు చెప్పినట్టు, అలాంటి పేషెంట్స్ వాళ్ళని కనీసం డెంటిస్ట్ అయితే డైరెక్ట్గా టచ్ చేయడానికి లేదు. అలాంటి వాళ్ళని కన్సెంట్ తీసుకురమ్మంటాం. వాళ్ళు జనరల్ ఫిజిషియన్ ద్వారా కానీ, లేదా వాళ్ళ డయాబెటిషియన్ ద్వారా కానీ సో తీయొచ్చు అని వాళ్ళు కానీ తీసుకుని మాకు కానీ పర్మిషన్ ఇస్తే మేము తీస్తాం, అంతే తప్ప డైరెక్ట్గా మాత్రం తీయకూడదు, అట్లా అబ్నార్మల్గా ఎక్కువగా ఉన్నప్పుడు. అంటే హై డోసేజ్ ఇచ్చి వాళ్ళకి డయాబెటిక్ మందులు తగ్గించిన తర్వాతే తీయడం అనేది జరుగుతుంది, అంటే ఆ డాక్టర్ చెప్పాకే తీయడం అనేది జరుగుతుంది. తర్వాత జాగ్రత్తలు ఏముంటాయి? ఎవరికి పన్ను తీసినా కూడా ఆ రోజుకి అప్పటికి ఏం చెప్తారంటే, వాళ్ళు ఎక్కువ గట్టిగా పరిగెత్తడమో, లేదంటే ఎక్కువ బలమైన పనులు చేయకుండా ఉండడం, ముఖ్యంగా పన్ను తీసిన వెంటనే ఆ దూదిని గట్టి కొరికి పెట్టుకొని ఎంగిల్ మింగేస్తూ ఒక 1 hour వరకు, వీలుంటే ఐస్ ప్యాక్ బయట నుంచి పెట్టుకొని, తర్వాత కాటన్ తీసేసిన తర్వాత కూడా వాళ్ళు నీట్గా కొంత ఐస్ క్రీమ్ తినమంటే అక్కడ కొంతవరకు ఈజీగా ఉంటుంది. ఇది కాకుండా నెక్స్ట్ 2 days ఏముంటుందంటే, నీళ్లు పుక్లిచ్చి వేయకూడదు. ప్రెసెంట్ దాంతోపాటు బ్రషింగ్ చేసుకునేటప్పుడు అటువైపు ఎక్కడైతే పన్ను తీసామో అటువైపు బ్రష్ చేయకుండా ఉంటూ, తినేటప్పుడు అటువైపు తినకుండా ఉంటూ, వేడిగా ఎక్కువ కారం లేకుండా తింటే, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే 90% ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ ఎంత ముఖ్యమో కొంతమంది ఏం చెప్తారంటే, ట్యాబ్లెట్స్ వేసుకున్నా మాకు నొప్పి తగ్గిపోయింది, నెక్స్ట్ డే నుంచి ట్యాబ్లెట్స్ వాడరు. ఆ కోర్స్ అనేది కంపల్సరీగా 3 days, 5 days, 7 days వాళ్ళ డెంటిస్ట్, వాళ్ళ ఫ్యామిలీ డెంటిస్ట్ ఇచ్చినట్టు కంపల్సరీ అది యూజ్ చేయాలి. ఖచ్చితంగా డాక్టర్ గారు చక్కగా చెప్పారు. యాంటీబయాటిక్స్ తర్వాత ఇచ్చినా కానీ చాలా మంది ఒక రోజు వేసుకున్నా ఏం పోయింది తర్వాత అని దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు, దాని తర్వాత వచ్చేవి చాలా అనర్థాలే ఉంటాయి. అవును, వాపులు వస్తాయి, దాన్ని అప్పుడు డబుల్ యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది, ఇంకా ఎక్కువ హై డోస్ వాడాలి, ఐవి ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఉండకూడదు అని అనుకుంటే ప్రాపర్గా డే ఫస్ట్ నుంచే కానీ వాళ్ళ మీ డెంటిస్ట్ చెప్పిన డోసేజ్లో వాడితే 99.9% ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు పుచ్చిపోయిన పన్ను ఉంది, దాన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఏదో మాకు తెలిసిన హోమ్ రెమెడీస్ చేసుకుంటూ దాన్ని అట్లా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు, ఏమవుతుంది డాక్టర్ గారు? సింపుల్ మ్యామ్, ఒకటేంటంటే ఒక కాల్లో ముళ్ళు గుచ్చుకున్న తర్వాత నొప్పి లేదనేసి, లేదా మాత్రలు వాడుతూ, లేదంటే అక్కడ ఆయింట్మెంట్లు పూసుకుంటూ అలాగే మీరు చేసుకుంటూ వెళ్తే ఏ విధంగా సెప్టిక్ అవుతుందో, అదేవిధంగా ఒక పుచ్చిపోయిన పన్నుని మనకు నొప్పి వస్తున్న దాన్ని బలవంతంగా పెయిన్ కిల్లర్స్ ద్వారా వాటి ద్వారా ఆపితే ఆ ఇన్ఫెక్షన్స్ మాత్రం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అక్కడ రూట్ కింద ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి సిస్ట్లని, గ్రాన్యులోమాలని ఇలా ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత అవి వాపుల ద్వారా ఏర్పడి ట్యూమర్స్ కింద, వీటన్నిటి కింద కూడా చేంజ్ అవుతుంది. బట్ అందుకనే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఒక ప్రాబ్లం రాకముందే కానీ చూపించుకుంటే, డెంటల్ అనేది ఎంత ఈజీయో అంత కాంప్లికేటెడ్. ఈజీ అంటే అందరికీ ఇప్పుడు ఇక్కడ మీ ద్వారా ఇప్పుడు ఎవరికైతే ప్రేక్షకులు అనుకుంటున్నారో, ప్రతి 6 నెలలకు ఒకసారి పంటి డాక్టర్ని కలిస్తే స్టార్టింగ్లోనే ఆడ ఏదన్నా నలుపు చుక్క కనిపిస్తుందో, ఈవెన్ వాళ్ళకు వాళ్ళే ఎక్కువ ఒకవేళ అద్దంలో చూసుకుంటే ఎక్కడైనా నలుపు చుక్క కనిపిస్తే ఒక డౌట్ ఉందంటే డెంటిస్ట్ వాళ్ళ ఫ్యామిలీ డెంటిస్ట్ కలిస్తే ఆ పుచ్చిన ప్లేస్ సిమెంట్ పెడతారు. దీంతో పాటు పళ్ళకి గార క్లీన్ చేయించుకుంటే ఆ చిగురు ఎముకంత గట్టిపడి పంటి లైఫ్ కనీసం 10 times వాటి లైఫ్ పెరుగుతుంది. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పోతే మీ పాయింట్, మీరు అడిగిన క్వశ్చన్, ఆ మాత్రలు అలా వాడుతూ లేదంటే హోమ్ రెమెడీస్ వాడుతూ ఇచ్చేస్తే అప్పటికి తాత్కాలికం తగ్గుతుంది, కానీ తర్వాత వడ్డీ చక్రవడ్డీతో సహా డెంటిస్ట్కో మీ డాక్టర్కో పే చేస్తారు. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఈ పన్ను అనేది బోన్కి ఏమైనా టచ్ అయి ఉంటుందా? బోన్లోనే పన్ను ఉంటుంది. బోన్ లోపల మీకు పన్ను చుట్టూ ఉండేది ఎముక పైన ఉండేది చిగురు. సో దాన్ని పెరిడోన్షియం అంటారు. సో అది ఎముక లోపలే ఉంటుంది. ఆ పన్ను డ్యామేజ్ అయితే అక్కడంతా దాని చుట్టూ ఉన్న ఎముక కూడా డ్యామేజ్ అవుతుంది. పెద్ద ప్రాబ్లం వస్తుంది. అవునా? సో డెఫినెట్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఎంత లేట్ చేస్తే ఆలస్యం అమృతం విషయం అన్నట్టు. సో డెఫినెట్గా ఈ విషయంలో మాత్రం విషయమే అది విషయం. డాక్టర్ గారు, నేను ఈ మధ్య విన్నాను ఏంటంటే పంటి క్యాన్సర్ అని ఉందా డాక్టర్ గారు? అది ఎస్ మ్యామ్, పంటి క్యాన్సర్ అనేది డెఫినెట్. పంటి క్యాన్సర్ అంటే పంటి వల్ల లేదా పంటి చుట్టూ వచ్చే క్యాన్సర్లు అనేది అర్థం వాళ్ళకి. ఒకటి ఏంటంటే జ్ఞానదంతాలు ఉంటాయి. జ్ఞానదంతాల్లో కొన్ని రకాల జ్ఞానదంతాలు సైడ్కి వచ్చి ఉంటాయి, అడ్డదిడ్డంగా మొలిచి ఉంటాయి.
ఆ సైడ్కి వచ్చి బుగ్గను కోసుకుంటూ ఉంటాయి. వాళ్ళకే తెలియదు, కొంతకాలం మొదలు 2-3 రోజులు నొప్పి ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, 20 రోజులు మీరు అన్నట్టు టాబ్లెట్స్ వేసుకొని అలా నెడతారు. ఒక టైం అయిన తర్వాత పెయిన్ ఉండదు. సడన్ గా సమ్ ఇయర్స్ అయిన తర్వాత అక్కడ మీకు వాపు వచ్చి అక్కడ లోపలంతా చూస్తే అక్కడ మీకు క్యాన్సరస్ లీజన్ గా మారుతుంది. ఒక కంటిన్యూస్ పోకింగ్ ఏదైనా జరుగుతూ ఉందంటే, నేను ఇలా అంటే నొప్పి లేదు, ఇలా నేను ఒక 2 సంవత్సరాలు అంటే వాస్తుంది, ఇంకొక 2 సంవత్సరాలు అంటే ఇంకా ఇది అవుతుంది, అలాంటి పాయింట్. ఇదే కాకుండా పంటికి అన్ని పళ్ళకు కూడా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. కొన్ని వాటికి పళ్ళు ఇరిగో లేదంటే అరిగిపోయో ఆ షార్ప్ ఎడ్జెస్ కూడా నాలుగుకి టచ్ అయ్యి అవి క్యాన్సర్ గా మారుతాయి. ఇది కాకుండా వేసుకునే పాన్ పరాగుల వల్ల, పాన్ పరాగులు కంటిన్యూస్ వేసుకోవడం వల్ల దాంట్లో నుంచి ఇరిటెంట్స్ అంతా ఉండి అవి మనకు క్యాన్సర్ గా మారుతుంది. స్మోకింగ్ వల్ల. ఇవే కాకుండా పళ్ళు చుట్టూ పంటి లోపల ఇన్ఫెక్షన్ ఉండి పన్ను పుచ్చి వాటి కింద గ్రాన్లోమాలని సిస్ట్లని పన్ను పుచ్చిన దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఉంటే కూడా సమ్ ఇయర్స్ అయిన తర్వాత, అందరికీ కాదు కొంతమందికి అవి అలా మారే ఛాన్స్ ఉంటాయి. ఓకే, అయితే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్. దానికి ట్రీట్మెంట్ అంటే మళ్ళీ క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? అంటే ఇప్పుడు దీంట్లోనే ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళే దాన్ని చాలా బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేస్తారు. సో దాంతోనే సరిపోతుందండి. ఎస్, ఆఫ్ కోర్స్ కొన్ని కేసెస్ ని వాళ్ళు ఆంకాలజిస్టులంతా కలిపి కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ గ్రూప్ లో మా ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ కూడా, ఓఎంఎఫ్ఎస్ డాక్టర్స్ కూడా ఉంటారు. ఓకే డాక్టర్ గారు, సర్జరీస్ అంటే అసలు ఏముంటాయండి? ఇప్పుడు ఇది ఒకటి చెప్పారు, ఇంకేముంటాయి? డెంటల్ సర్జన్ అంటే ఇంకేమేమి చేస్తారు? సర్జరీస్ అంటే మనం ఇంకొకటి ఇంప్లాంట్ సర్జరీస్ అనేవి ఉంటాయి. ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే ఒక పన్ను తీసేసి, ఒక పన్ను తీయడం అనేది కూడా సర్జరీ. జ్ఞానదంతాలు ఉంటాయి చాలా మందికి, ఏంటంటే లాస్ట్ చివరి పళ్ళు 18వ సంవత్సరంలో బయట రాక లోపల అలాగే అడ్డదిడ్డంగా ఇరుక్కొని అవి లోపల ఉన్నాయని వాటికి తెలియక అవి బయటికి రావాలని ప్రయత్నిస్తూ ఆ ప్రెషర్ వల్ల తల చెవి ఇవంతా నొప్పులు వస్తూ ఉంటాయి. చాలా మందికి చాలా సంవత్సరాలు తెలియక ఆ పన్ను వల్లే అని వాళ్ళు వేరేవన్నీ నరాల డాక్టర్కి అంతా చూపించుకొని ఫైనల్ గా ఆ పన్ను వల్లని తెలుసుకొని ఆ జ్ఞానదంతాలని మామూలుగా చిగురు ఎముక కట్ చేసి తీసేది కూడా అదొక ఇంపాక్షన్ సర్జరీ అంటారు. కనబడకుండా ఉంటుంది, అట్లా లోపల ఉంటాయి, అవి ఎక్స్రేలు తీస్తే బయట కనబడతాయి. సో అది దాన్ని కూడా సర్జరీ ద్వారా పన్ను తీస్తారు. ఒక పన్ను తీసిన తర్వాత ఇంప్లాంట్స్ అని పెడతారు, స్క్రూలు పెట్టి దాని తర్వాత దానిపైన పన్ను కడతారు, అది కూడా సర్జరీసే. కొంతమంది దవడ ఎముకలు ఇరిగిపోతాయి యాక్సిడెంట్ల వల్ల కానీ కింద పడు, సో ప్రమాదవశాత్తు వాటిని కూడా అటాచ్ చేయడం కోసం ప్లేట్స్ వేసి స్క్రూలు వేసి ఫిక్స్ చేస్తారు, అవి కూడా మనకు సర్జరీలో భాగమే. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఇంప్లాంట్స్ పెట్టి ఆ స్క్రూలు పెట్టి చేస్తారు కదా, ఒకవేళ ఎప్పుడైనా ఎంఆర్ఐ స్కాన్ కి వెళ్ళినప్పుడు ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందా? లేదు మ్యామ్, యాక్చువల్లీ ఏంటంటే ఇంప్లాంట్స్ అనేవి టైటానియం అలాయ్తో ఇది చేసి ఉంటారు. సో అందువల్ల వాటిని ఎంఆర్ఐ వాటిల్లో పెద్ద ఇన్వాల్వ్ అవ్వవు. కానీ కొన్ని రకాల క్రౌన్స్ వల్ల మాత్రం, అంటే క్యాప్స్ వల్ల, అంటే వాటిని డిఎంఎల్ఎస్ అనేసి కోబాల్ట్ క్రోమియంతో ప్రిపేర్ చేసి ఉంటారు. అలాంటి వాటి వల్ల కొన్నిసార్లు అక్యురేట్ గా రాక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఆ క్యాప్స్ తీయించుకున్నామంటారు తాత్కాలికంగా తీసేసుకుని. కానీ ఇంప్లాంట్స్ వల్ల ప్రాబ్లం రాదు. తీయచ్చు మ్యామ్, తీసేసి అంటే ఇంప్లాంట్స్ తీయలేరు, దానిపైన వేసిన క్యాప్స్ మాత్రం దాన్ని తీసేసి మళ్ళీ కూడా క్యాప్స్ మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ ఫిక్స్ చేసి పంపిస్తారు. ఇప్పుడు ఇంప్లాంట్ అయితే ఎఫెక్ట్ చేయదు, ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే, సో ఈ క్యాప్స్ లో కూడా నేను మీకు అన్నట్టు కోబాల్ట్ క్రోమియం అలాంటి క్యాప్స్ ఇబ్బంది పెడతాయేమో తప్ప, మీకు జిర్కోనియా క్రౌన్స్ ఉంటాయి, అవన్నీ కూడా వీటిల్లో ఆ వచ్చే రిపోర్ట్స్ లో అవన్నీ ఇన్వాల్వ్ అవ్వవు. సో ప్రెసిషన్ గానే వస్తాయి పర్ఫెక్ట్ గా. డాక్టర్ గారు, అంటే జనరల్ గా ఒక క్వశ్చన్ ఉంటుంది, ఏంటంటే పళ్ళు విరిగిపోతే బంగారు పన్ను పెట్టించుకున్నారని, అది ఏంటండి అసలు? మ్యామ్ ఒకటి, అది చాలా పాతకాలం ఉంది. సో సినిమాల్లో విలన్లు వేసుకునేవాళ్ళు, హీరోలు కొంతమంది వేసుకునేవాళ్ళు. అది గోల్డ్ కలర్ ఉంటుంది కానీ గోల్డ్ అలాయ్, కానీ దాని అది ఒరిజినల్ గోల్డ్ కాదు అది. సో అది చాలా తక్కువ కాస్ట్, ఒక టూత్ కి ఒక 400, 500, 600 రూపీస్ లో వచ్చేస్తుంటది. అది చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటది కానీ మోస్ట్ వాల్యుయబుల్, అంటే చాలా, అంటే మీన్ చాలా తక్కువ లైఫ్ ఉంటాయి అవి పెట్టుకున్నా కూడా. సో అందువల్ల ఇప్పట్లో అది ఎవరు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మోర్ ఇంటూ న్యాచురల్ అనమాట. ఒరిజినల్ టూత్ ఎలా ఉందో డిట్టో అలాగే ఉండేటట్టు మీరు చూస్తే చాలా మందిలో కూడా పళ్ళు కట్టించుకున్నా తెలియదు. అటువంటి అందరూ అంత డెంటిస్ట్రీ అంత అడ్వాన్స్డ్ పెరిగిపోయింది. సో కాబట్టి అదంతా ఓల్డ్ మ్యామ్, మీరు చెప్పింది రైటే, బట్ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు, చేయట్లేదు. కానీ ఇప్పుడు కూడా వెస్ట్రన్ కంట్రీస్ లో ఇక్కడంతా కూడా కావాలని డైమండ్స్ పెట్టుకోవడం, ఈవెన్ ఇక్కడ కూడా టూత్ జ్యువెలరీ అని మేము కూడా పెడుతున్నాం, అందరూ పెడుతున్నారు. బట్ సింగిల్ టూత్ మీద, బట్ మల్టిపుల్ టీత్ మీద జ్యువెలరీ పెడుతూ ప్రతి టూత్ మీద క్రౌన్స్ వేసుకునే కొత్త పోకడ ఇప్పుడు స్టార్ట్ అయింది పాశ్చాత్య దేశాల్లో. జెన్జీ స్టార్ట్, ఇక్కడ అడగట్లేదు, కొంతమంది జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ, బట్ ఇక్కడ ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు కూడా.
జ్యువెలరీ అంటే స్టోన్స్ లాంటివి ఏమైనా పెడతారా? స్మాల్ స్టోన్ ని టూత్ పైన ఒక సిమెంట్ ద్వారా యాసిడ్ ఇచ్చెండ్ చేసి పెట్టేస్తారు. సో వాటి లైఫ్ ఒక 3 to 4 years లైఫ్ ఉంటుంది. నీట్గా యూజ్ చేసుకుంటే 5-6 years గా ఉంటుంది. ఒక టూత్ పెడతారు, ఎక్కడ నవ్వుతుంటారో ఆ ఏరియాలో మాత్రం ఒక చిన్న మెరుపు మెరుస్తూ ఉంటుంది. మామూలుగా నవ్వినప్పుడు మెరుపు రావాలంటే పళ్ళతోని ఎట్లా సాధ్యం? బాగా బ్రష్ చేసుకోవాలి మ్యామ్, డెంటిస్ట్ ని కాంటాక్ట్ లో ఉంచుకోవాలి. సో డెంటిస్ట్ ని కాంటాక్ట్ లో పెట్టుకొని, కొంతమందికి ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు పబ్లిక్ లో ఉంటారు ఇప్పుడు, సో ఫ్రీక్వెంట్ గా 10 మందిలో కలుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అనుకుంటే కొన్ని కనీసం 2-3 years ఒకసారి బ్లీచింగ్ అనే ప్రొసీజర్ చేయించుకుంటే టీత్ బాగా వైట్ అవుతూ బ్రైట్ గా కనిపిస్తాయి. సో నథింగ్ బట్ ఫేస్ బ్లీచింగ్ చేసుకున్నట్టే. సో ఈ పెళ్లిళ్ళకు ముందు ఇట్లాంటివన్నీ చేయించుకుంటారు టీత్ బ్లీచింగ్. సో అలా చేసుకున్నా కూడా మీరు అనుకున్నట్టు బాగా తలతలా మెరుస్తాయి. అంటే అసలు పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, నా పళ్ళు ఎత్తుగా ఉన్నాయని నేను ఎలా తెలుసుకోవచ్చు? ఒక్కటేంటంటే ఇప్పుడు మీరన్నట్టు ఓకే మ్యామ్, బట్ ఇప్పట్లో ప్రెసెంట్ పరిస్థితి ఎలా ఉందంటే పళ్ళు ఎత్తు లేకపోయినా ఎత్తు ఉందని ఫీల్ అయిపోతుంటారు చాలా మంది, అంత ఓవర్ కాన్షియస్ లో ఉన్నారు. పళ్ళు ఎత్తు అనేది వాళ్ళు బాగా నవ్వలేకపోవడము, లేదా పళ్ళు బాగా ఆనకపోవడము, ప్లస్ వాళ్ళు చూసుకున్న వెంటనే తెలిసిపోతుంటారు పళ్ళు ఎత్తు అని. పళ్ళ మధ్యలో సందులు వచ్చాయనుకోండి, ఆ ఉన్న ప్లేస్ లో కాకుండా పక్క ప్లేస్ లో ఉన్నాయని అర్థం. సందులు ఉన్నా, ఎగుడు దిగుళ్ళు ఉన్నా, ఇవన్నీ ఇప్పుడు మనకు ఇన్విజిలైన్ అనేసి, అలైనర్స్ అని, బ్రేసెస్ అని, క్లిప్స్ అని, వీటి ద్వారా వాటిని కరెక్ట్ చేసే అధునాతమైన టెక్నాలజీస్ బ్రహ్మాండంగా వచ్చినాయి. కానీ కొంచెం పళ్ళు ఎత్తున్నా కానీ అప్పటికప్పుడు సరి చేసుకునే ప్రాసెస్ అనేది ఉందా, ట్రీట్మెంట్ అనేది ఉందా? ఎంత సరి చేసినా ఎవరికైనా, ఎటువంటి వాళ్ళకైనా, నేను చెప్తున్నాను మ్యామ్, ట్రంప్ కూతురికైనా ఓకే మ్యామ్, మినిమం 4 months, 5 months, 6 months టైం పడుతుంది న్యాచురల్ గా టూత్ మూవ్మెంట్ జరగాలంటే. అలా కాకుండా 1 day ఒక్కరోజు జరిగిపోవాలంటే అవి కూడా జరుగుతాయి. స్మైల్ డిజైనింగ్ అని అంటారు. ఆ ఫ్రంట్ ఉన్న 2 పళ్ళు, 3 పళ్ళు, 4 పళ్ళు, లేదంటే 6 teeth ని అదే రోజు ఒక 6 hours, 7 hours లో వాటి షేప్ అంతా కూడా అడ్జస్ట్ చేసి, వాటిపైన వాళ్ళు ఇంతకుముందు ఒరిజినల్ టీత్ ఏ కలర్ ఉన్నాయో అదే కలర్ లో క్రౌన్స్ ఫిక్స్ చేసి పంపిస్తారు. ఆ విధంగా కూడా అది మీరు అన్నట్టు ఎస్, కానీ అది న్యాచురల్ కాదు. నేనన్నది న్యాచురల్ అయితే మాత్రమే 200% కనీసం 4-5 months పడుతుంది. క్లిప్స్ మ్యామ్, పళ్ళకి క్లిప్స్ వేయడం కానీ, అలైనర్స్ అనేసి, అలైనర్స్ ఏంటంటే క్లిప్స్ అంటే అందరికి వేసుకున్నట్టు కనిపిస్తాయి. సో అవి బాగా కొంత అసౌకర్యంగా ఉంటాయి, నవ్వేటప్పుడు, మాట్లాడేటప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి, తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి. అదే ఇప్పుడు వాటికంటే అడ్వాన్స్డ్ ఏమి వచ్చినాయంటే అలైనర్స్ అని వచ్చినాయి. అలైనర్స్ ఏంటంటే సేమ్ అవి పెట్టుకున్నట్టు కూడా తెలియదు, అంతెందుకు మేము పక్కన వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు వేసుకున్నట్టు. అంత ట్రాన్స్పరెంట్ ఉంటాయి, కంఫర్ట్ ఉంటాయి, ప్లస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసి తినొచ్చు, ప్లస్ మనకి ఇవే రిజల్ట్స్ వాటిల్లో కూడా అచీవ్ అవుతాయి. ఎల్ఎన్ఎస్ అంటే అది కూడా క్లిప్ లాంటిదేనా? ఎస్ మ్యామ్, అది డిజిటల్ ద్వారా స్కానింగ్ చేసి, ఆ స్కాన్ చేసిన తర్వాత సేమ్ అదే విధంగా ఉండే వాళ్ళకి పర్ఫెక్ట్ గా కస్టమైజ్డ్ గా ఫిక్స్ అయ్యేటట్టు వాటికి అలైనర్స్ అని ప్రిపేర్ చేస్తారు. ట్రేస్ లాగా ఉంటాయి అనమాట. ఆ ట్రేస్ ని ప్రిపేర్ చేస్తారు. ఎవ్రీ 10 days నుంచి 15 days కి వాళ్ళకి సెట్స్ ఇచ్చేస్తారు. టోటలీ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఎవ్రీ 10-15 days కి మార్చుకోవడం సెట్ 1, సెట్ 2 అట్లా ఒక కేసు బట్టి 20 sets నుంచి 60 sets కూడా వస్తాయి. ఎవ్రీ 10-15 days వాళ్ళకి తెలిసిపోతుంటుంది, మార్పు కనిపిస్తూ ఉంటుంది. పళ్ళు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి డెఫినెట్లీ. అంటే సెట్టింగ్ అనేది నాకు ఇంత తక్కువే అవ్వాలి అట్లా కూడా అడుగుతారా డాక్టర్ గారు? అడుగుతారు. ప్లస్ వీటన్నిటికీ ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంది. సో ఇప్పుడు మీకు పళ్ళు లోపలికి వెళ్ళిపోవాలంటే లోపలికి వెళ్తాయి, ఎంతవరకు లోపలికి వెళ్ళాలో అంతవరకే. సో పళ్ళని టచ్ చేయాలి, టచ్ చేసేటది ఫైనలీ మేము అనుకునే పద్ధతిలో కానీ, ఆ సైంటిఫిక్ గా కానీ, ఆ ప్రూవెన్ రికార్డ్స్ ప్రకారం పేషెంట్స్ 100 మంది ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే 99 people 100% సాటిస్ఫై అవుతారు. అందులో డౌటే లేదు. వాళ్ళు అనుకున్న దానికంటే డెఫినెట్ గా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. జాగ్రత్తలు ఏముంటాయి డాక్టర్ గారు? అది బ్రేసెస్ ద్వారా, క్లిప్స్ ద్వారా అయితే మాత్రం కంపల్సరీగా వాళ్ళు తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీట్ గా ఎక్కడ తిన్నవి ఇరుక్కోకుండా బ్రష్ చేసుకోవాలి. సో ప్రెసెంట్ మళ్ళీ వాటిని ప్రతి నెల డాక్టర్ని కలిసి వాటికి రబ్బర్స్, వైర్స్ అని మారుస్తుంటారు. అదే అలైనర్స్ లో అయితే అలాంటి జాగ్రత్తలు అవసరం లేదు. సో వాళ్ళు ఇంట్లో నైట్ తీసేటప్పుడు కూడా ఒక 2-3 hours గ్యాప్ ఇచ్చి దాన్ని తీసి పడుకోవచ్చు కూడా. తినేటప్పుడు అంతా హ్యాపీగా తీసేసి ఇచ్చేయచ్చు, మిగిలినంతా నార్మల్. అందుకని అలైనర్స్ ఎక్కువగా, అందులో మళ్ళీ దాంట్లో డెంటిస్ట్ ని కూడా కలవాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ ప్రతి నెల కలవాలి బ్రేసెస్, క్లిప్స్ లో. ఇక్కడ ఏంటంటే మనం 3 నెలలకో లేదా 6 నెలలకో, కొంతమంది ట్రీట్మెంట్ మొదట్లో కలిసి లాస్ట్ డే వస్తారు. సో అంత సౌకర్యం ఉంటుంది.
ఓకే. సో అందువల్ల అలైనర్స్ అనేవి బాగా. అంటే ఎంత ఎంత ఏజ్ వాళ్ళు అంటే వస్తున్నా డాక్టర్ గారు దీనికోసము? ఇప్పుడు నవ్వేడేస్ ఇప్పుడు అందరికీ కాన్షియస్ ఎక్కువ ఉండడం వల్ల ట్రీట్మెంట్స్ మీద వీటి మీద 10 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా నాకు ఎత్తుపళ్ళు ఉన్నాయనో పళ్ళు తక్కువ ఉన్నాయనో ఒకటి వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లలే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారనో పిలుచుకొస్తున్నారు, చేయించుకోవచ్చు. కానీ ఇందులో ఏంటంటే పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది పాలపళ్ళని పట్టించుకొని అవసరం లేదు. కానీ పాలపళ్ళ టైంలో ఉన్న టైంలో వాళ్ళు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ హ్యాబిట్స్ లేకుండా పెదాన్ని చెక్కకుండా ఉండడం, నోట్లో వేలు పెట్టకుండా ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకునేటట్టు చూడాలి చిన్నప్పుడు. సో అప్పుడు వేసే ఆ బేస్ వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే పాలపళ్ళు ఉండగానే పర్మనెంట్ పళ్ళు లోపల బయట వస్తుంటాయి. ఆ వచ్చేటి ముందుగానే గమనించి పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేస్తే ఆ ఎగుడు దిగుడు అనేది 90% కవర్ అవుతుంది. దాని తర్వాత కూడా ఇప్పుడు ఏంటంటే పేషెంట్కి వయసు బట్టి వాళ్ళ ఎముక బట్టి అవసరాన్ని బట్టి 11వ సంవత్సరం నుంచి కూడా మనకు ఈ ఆర్థో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అలైనర్స్ అని, ఇన్విజిలైన్ ఫస్ట్ అని, ఇట్లా వయసుతో సంబంధం లేదు. అక్కడ అవసరం బట్టి అవకాశం బట్టి ఆ కేసు బట్టి కంపల్సరీ ఆ 10వ సంవత్సరం నుంచి కొంతమంది 40 సంవత్సరం వరకు చేస్తారు, 50 సంవత్సరం వరకు కూడా చేస్తారు. అంటే ఒక పన్ను తీసేసి దాన్ని సెట్ చేస్తారా డాక్టర్ గారు? అది కేసుగా అవసరం బట్టి. యూజువల్లీ పళ్ళు ఎగుడు దిగుడులు ఉన్నాయి, అక్కడ స్థలం లేదు, అప్పుడు ఆ అవసరం లేని పళ్ళని తీసి ఆ స్థలంలోకి ఈ పళ్ళని జరుపుతారు. జరిపి పర్ఫెక్ట్ వాటికి ఒక లైన్ గా క్రియేట్ చేస్తారు. కొంతమందికి పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి, పళ్ళు సందులుండి ఇట్లా ఎత్తుంటాయి, అవి క్లోజ్ చేస్తే సరిపోతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక పళ్ళని మనము తీయకుండా ట్రీట్మెంట్ చేస్తే డెంటిస్ట్ కూడా హ్యాపీ. సో కొంతమంది పళ్ళు తీయాలి అనే ఉద్దేశంతోనే ట్రీట్మెంట్ అసలు చేయించుకోకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా వల్ల వాళ్ళు మళ్ళీ 30-35 సంవత్సరం వయసులో వచ్చి సార్ అప్పుడు మా ఫాదర్ మదర్ ఒప్పుకోలేదు, నేను భయపడ్డాను, సో ఇప్పుడు చేయండి అనే దానికి అంతకాలం వాళ్ళు సైకలాజికల్ గా ఇబ్బంది పడి ఉంటారు. ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ డెంటిస్ట్ మీ డాక్టర్ పన్ను తీయాలి అన్నారంటే మీరు ఆలోచించొద్దు, హ్యాపీగా తీయించుకొని నీట్గా ట్రీట్మెంట్ చేయించుకోండి. ఎందుకంటే మీ డెంటిస్ట్ దాని గురించి చదువుకున్నాడు, అన్నీ తెలుసు, వాళ్ళు మీకు నష్టం చేయరు. డాక్టర్ గారు ఓకే ఎగుడు దిగుడుగా ఉన్నాయి, గట్టి పన్నే ఉంది, తీయాలి అని చెప్పారు మీరు. అంటే మనం చాలా వింటాం ఏంటంటే అది మిత్ ఆర్ ఫ్యాక్ట్ అది తెలీదు, గట్టి పన్ను తీస్తే ఇదంతా కదిలిపోతుంది అని. నిజమేనా డాక్టర్ గారు? అది యాక్చువల్లీ ఇప్పుడు కాదు మ్యామ్, చాలా మంది మీరు అన్నదే కాదు ఇంకొంచెం అడ్వాన్స్ కూడా అడుగుతారు, పళ్ళు తీస్తే కళ్ళు పోతాయా, పళ్ళు తీస్తే తలనరాలు దెబ్బతింటాయా, సో ఇవన్నీ అడుగుతారు మ్యామ్. అదంతా మిత్ మ్యామ్, అదంతా మూఢనమ్మకాలు అంతే. పళ్ళు తీస్తే కళ్ళకి సంబంధం లేదు. ఒకవేళ అంత భయం ఉన్నప్పుడు తప్పులేదు. ఇవి చూసే ప్రేక్షకులు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ ఒక్క విషయం వల్ల మీరు చెడిపోయిన పనిని ఉంచుకోవద్దు. పళ్ళు తీస్తే కళ్ళు దెబ్బతింటాయనో మీకు అంత భయం ఉందంటే మీ కంటి డాక్టర్ని వెళ్ళి కలవండి. ఆప్థమాలజిస్ట్ని కలిసి మా పంటి డాక్టర్ తీయమని చెప్తున్నారు, తీయొచ్చుకోవచ్చా లేదా, తీస్తే నాకేమైనా ప్రాబ్లం. మీ కంటి డాక్టర్ కంటే ఎవరికి బాగా తెలిసి ఉంటుంది కన్ను గురించి, ఖచ్చితంగా ఆయన కరెక్ట్గా చెప్తారు. సెకండ్ పాయింట్ తలనరాలు దెబ్బతింటాయా, న్యూరాలజిస్ట్ని వెళ్ళి కలవండి. అంతేగాని మీరు సొంతగా నిర్ణయాలు తీసుకోవద్దు, సొంతగా గూగుల్ చెక్ చేయొద్దు, సొంతగా చాట్ జీపీటీలు చెక్ చేయొద్దు. సో డాక్టర్ని కలిసి తర్వాత వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. సో మీరు ఎంత ఆలస్యం చేస్తే మళ్ళీ చెప్పేది వాళ్ళకే నష్టం. అవును, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు పళ్ళు ఎత్తుగా ఉన్నాయి సరి చేస్తారు అంతవరకు ఓకే, కానీ వంకర టింకర పళ్ళు అది సరి చేస్తారు ఓకే, కానీ కొందరికి ఎక్స్ట్రా పళ్ళు ఉంటాయి ఇక్కడైనా అది దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు? ఎక్స్ట్రా పళ్ళు అనేది కనిపించేది ఎందుకు కనిపిస్తాయంటే ఒకవేళ పై దవడ ఒక 16 సెంటీమీటర్లు ఉండి కింద 16 సెంటీమీటర్లు ఉండి, ఊరికి చెప్తున్నా 16 సెంటీమీటర్లకి 16 పళ్ళు ఉండాల్సింది, దవడ 14 సెంటీమీటర్లే ఉండి కానీ 16 సెంటీమీటర్ల పళ్ళు ఉన్నాయి అనుకోండి మొత్తం, అప్పుడు ఆ 2 సెంటీమీటర్ల కోసం ఇవి బయటకు వచ్చి నిలబడతాయి సర్దుకోలేక, అప్పుడు అవి మనకి ఎక్స్ట్రా పళ్ళుగా కనిపిస్తాయి. అప్పుడు కూడా వాటిల్లో ఏవి అనవసరమైన పళ్ళు వాటిని చూసి వాటిని తీసేసి ఈ పళ్ళని ఆ ప్లేస్ లో జరుపుతారు. యూజువల్లీ కూర పళ్ళు బయటకు వచ్చి ఉంటాయి. ఆ కూర పళ్ళు అనేది చాలా ముఖ్యం, నమలడానికి తినడానికి, షేరింగ్ టీత్ అంటారు. సో చీల్చడానికి ప్లస్ స్మైల్లో కూడా అదొక అందం ఉంటుంది. సో అది ఉంచాలనే ప్రయత్నిస్తాం, అది దాని వెనకాలన్న పళ్ళు ఎదురు తీసి ఇది ఆ ప్లేస్ లోకి జరిపి వాటిని ఫిక్స్ చేస్తాం. డాక్టర్ గారు ఇప్పుడు మనకి 30 డ్యూటీస్ ఉంటాయి, అయితే ఏమవుతుంది డాక్టర్ గారు ఇప్పుడు ఇటు 2 పోయాయి అనుకోండి, తీసేశారు, నేను దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయించుకోలేదు, ఏమవుతుంది అసలు? సింపుల్ మ్యామ్, అంటే 10 మంది చేయాల్సిన పని ఒక 5 మంది చేస్తే ఎలా ఉంటుంది? ఒక 5 మంది ఎన్ని రోజులు చేయగలరు? 2 సంవత్సరాలు చేయగలరు, 3 సంవత్సరాలు చేయగలరు, చాలా మంచి వాళ్ళు అయితే 10 సంవత్సరాలు చేయగలరు. 10 సంవత్సరాల తర్వాత అయితే వాళ్ళు వీక్ అవుతూ పోతారు. అదేవిధంగా
పళ్ళు వెనకాల దవడ పళ్ళు ఉండేటివి కింద 3 పైన 3 అన్ని వైపులో 3 ఉంటాయి. అందులో కూడా జ్ఞానదంతాలు తీసేస్తే కేవలం 2 మాత్రమే దవడ పళ్ళు ఉంటాయి. వాటి మోలార్స్ అంటారు. అవి బాగా నమలడానికి తినడానికి ఉపయోగపడేవి. వాటిని మీరు తీస్తే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, వెంటనే కట్టించుకోవడానికి ప్రయత్నించండి. తీయించి కట్టించుకోకపోతే మేజర్ నష్టం ఏంటంటే ఇవి ఏవైతే అవి వెనకాల దవడ పళ్ళు అనేది ముందర ఉన్న 3 పళ్ళతో ఒక పన్ను సమానం, అంత అవి నమలడానికి ఉపయోగపడి వీటి వల్ల ఈ ముందర పళ్ళన్నీ వీక్ అవుతాయి. అవి వదిలితే ఈ పళ్ళన్నీ అక్కడ పన్ను లేని చోట జరుగుతాయి. తిన్నాటవన్నీ అక్కడ ఇరుక్కొని మళ్ళీ పళ్ళు పుచ్చడం స్టార్ట్ అవుతుంది. అందువల్ల పన్ను తీసిన వెంటనే కట్టించుకోండి. రెండో మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే సెలబ్రిటీస్ మీరు అలాగా వాళ్ళందరికీ జాగ్రత్త ఇవన్నీ డ్రూపింగ్, ఫేస్ డ్రూపింగ్ అంటారు. సో ఇప్పుడు మీరు ముసలి వాళ్ళు అని ఎలా ఉంటే పళ్ళని ఊడిపోయినప్పుడు లోపల బొక్కి ముఖం అయినప్పుడే ముసలి వాళ్ళు అని అంటారు. సో అదే విధంగా సేమ్ ఒక పన్ను పోతే వెంటనే అది కూడా చెప్తారు. మళ్ళీ దీని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు పన్ను తీస్తే రేపటికంతా బుక్క లోపల అలా ఏం జరగదు. సమ్ ఇయర్స్ పడుతుంది, ఒక 2-3 years పడుతుంది. అయిన తర్వాత అది ఒక్కొక్కటి. అందులో ఎందుకు అవకాశం ఇవ్వాలి మనం? సో పన్ను తీసి వెంటనే కట్టించుకోవడం అనేది ఇంపార్టెంట్. కట్టించుకోవాలి. ఇక్కడ పళ్ళు లేకపోతే మనం తినడానికి సరిగా అవ్వదు, డైజెషన్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు అయితే జనరల్ గా బ్రష్ చేస్తారు, 2 times బ్రష్ చేయమని ఇలాంటి డాక్టర్లు చెప్తూ ఉంటారు. బ్రష్ చేస్తారు కానీ చాలా మందిలో నోటి దుర్వాసన అనేది ఉంటుంది. దానికోసం రకరకాల మౌత్ ఫ్రెషనర్స్ ఇవి వాడుతూ ఉంటారు. నోటి దుర్వాసన పంటికి సంబంధం ఉంటుందా? ఎందుకు వస్తుంది అసలు? ఎవరికైనా నోటి దుర్వాసన వచ్చిందంటే ఫస్ట్ మనము కలవాల్సింది పంటి డాక్టర్. పంటి డాక్టర్ని ఎందుకు కలవాలి అని అంటే పళ్ళ చుట్టూ ఉన్న ప్లాక్ ప్రతిరోజు ఎవరికైనా కూడా బ్రష్ చేసిన ఒక అరగంటకే ఒక వల లాంటిది ఫామ్ అవుతుంది పళ్ళపైన. దాన్ని ప్లాక్ అంటారు. దాన్ని అలా ఎంత బ్రష్ చేసినా వదిలేస్తే కొంతవరకు దాని చుట్టూ క్యాలిక్యులస్ ఫామ్ అవుతుంది. అది గడ్డలుగా ఉంటుంది కొంతమందికి లోపల. ఇవన్నీ ఉండకూడదు అనుకున్నప్పుడు 6 నెలలకు ఒకసారి క్లీన్ చేయించుకోవాలి. చేయించుకుంటే మనకు ప్రాబ్లం ఉండదు. కానీ దీనికి దాటి దాని తర్వాత కూడా మేము అంతా ఇవన్నీ ఉన్నాయండి, నీట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, అయినా మాకు వస్తున్నాయి, స్మెల్ ఉంది అని అంటే అప్పుడు టోటల్ బాడీ మీద చెక్ చేయించుకోవాలి. అందులో మేజర్ ఏంటంటే ఒకటి సైనసైటిస్ అన్న ఉంటుంది. సైనసైటిస్ వల్ల ఇక్కడ నిమ్మంతా చేరుకొని అక్కడి నుంచి కూడా మనకు స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా వస్తుంది. వాటర్ ప్రాపర్ గా తాగలేదు, వాళ్ళు గ్యాప్ ఇచ్చి వదిలేరు అని అంటే మన దాంట్లో ఈ జ్యూసెస్ అన్ని రిలీజ్ అయ్యి అక్కడి నుంచి స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, ఇట్లా మల్టిపుల్ వాటి వల్ల వచ్చే ఛాన్స్. ఫస్ట్ అయితే పంటి డాక్టర్నే కలవాలి. పంటి డాక్టర్ని కలవాలి. పుచ్చిపళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా నోటి దుర్వాసన అనేది వస్తుంది. పుచ్చిపళ్ళు ఉండి దాంట్లో తిన్నటిది అట్లా ఇరుక్కొని అట్లా ఇది చేస్తే ఎస్ మేము వస్తాయని చెప్పాలి. పంటి మధ్య సందులు అంటే పంటి మధ్య సందులు అనేది చాలా కామనా? మన స్ట్రక్చర్ ఎలా ఉంటుందా? లేదు, పంటి మధ్యలో సందులు అనేది కొంతమంది పుట్టుకతో వచ్చి ఉంటుంది. కొంతమందికి పోను దాని పళ్ళ చుట్టూ ఉన్న ఎముక కరగడం వల్ల పళ్ళు నెమ్మదిగా జరిగి ఆ పళ్ళ మధ్యలో సందులు ఏర్పడతాయి. సో ఇది 2 రీజన్స్ ఉంటాయి. పంటి మధ్యలో సందులు అనేది కామన్ అయితే కాదు. అలా సందులు ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. చూపుల్లో కానీ చూడడానికి చాలా బాగా కనబడతారు సందు లేకపోతే. దాంతోపాటు మేజర్ ఏమొస్తుందంటే తిన్నాటి ఇరుక్కోకుండా ఉంటాయి. ఇరుక్కొని ఏమవుతాయంటే ఎంత బ్రష్ చేసుకున్నా కూడా ఒక యాంగిల్లో కొన్ని రీచ్ అవ్వలేదు బ్రష్. అప్పుడు ఆ ఏరియాలో పన్ను పుచ్చడం స్టార్ట్ అయ్యి ఆ పన్నును మళ్ళీ తీయించాలి, డబుల్ వర్క్ అంతా కూడా. అంటే పంటి మధ్యలో సందులు ఉంటే దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ అనేది ఏముంటుంది డాక్టర్ గారు? పళ్ళ మధ్యలో ముందర పళ్ళ సందులు ఉన్నాయి అని అంటే వాటికి బ్రేసెస్ ద్వారా, క్లిప్స్ ద్వారా, లేదంటే మన అలైనర్స్ ద్వారా క్లోజ్ చేస్తారు. పళ్ళ వెనకాల సందులు ఉన్నాయి 2 పళ్ళ మధ్యలో అంటే అది పన్ను పుచ్చు ద్వారా క్యావిటీ ఏర్పడి అక్కడ సందు ఏర్పడిందా, లేదా 2 పళ్ళ మధ్యలో ఉన్న ఎముక కరిగి అక్కడ సందు ఏర్పడిందా అనేది చెక్ చేసుకుంటారు. పళ్ళ లోపల పుచ్చి క్యావిటీ ద్వారా అయితే దానికి సిమెంట్ పెట్టి క్లోజ్ చేస్తారు. అదే పంటి చుట్టూ ఉన్న ఎముక కరిగి అక్కడ మీ గ్యాప్ ఏర్పడి తిన్నాడు విరుక్కుంటున్నాయంటే అప్పుడు మనం వాళ్ళకి జాగ్రత్తలు చెప్తారు. ఒకటి ఫ్లాజింగ్ అని, ఫ్లాజింగ్ ద్వారా థ్రెడ్ ద్వారా ఇప్పుడు అన్ని అమ్ముతున్నారు. డెంటల్ ఫ్లాజ్ అంటే ప్రతిరోజు క్లీన్ చేసుకుంటారు. పాశ్చాత్య దేశాల్లో అన్నిట్లో ప్రతిరోజు బ్రషింగ్ తో పాటు ఫ్లాజింగ్ కూడా చేసుకుంటారు. మనకున్న ఇండియాలో మనకు లైఫ్ స్టైల్ కి బ్రషింగ్ చేసుకోమంటేనే చాలా మంది చేసుకోవాలి. సో అందువల్ల ఫ్లాజింగ్ అనేది అలాంటి వాళ్ళకి ఒక ఇది. ఇప్పుడు ఆ సిమెంట్ పెట్టడం అనేది మంచి పద్ధతినే డాక్టర్ గారు? అంటే అది అడ్వాన్స్ ట్రీట్మెంట్ లాగే ఉందా ఇప్పుడు మన దగ్గర? ఎస్ మ్యామ్, ఎస్. సిమెంట్ అనేది డెఫినెట్లీ ఒక మంచి ట్రీట్మెంట్. అక్కడ ఎక్కడ అవకాశం ఉందో పెడితే ఉంటుంది మ్యామ్, కొన్ని ఇయర్స్ పాటు ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, జ్ఞానదంతం గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు జ్ఞానదంతాలు వస్తున్నాయి రావో నాకు తెలీదు, ఏ ఏజ్ లో వస్తాయి అసలు?
ఆ పేరులోనే ఉంది మ్యామ్. మనకు జ్ఞానం మెచ్యూరిటీ వచ్చినప్పుడు జ్ఞానదంతాలు వస్తాయి. అది 18 years అనేది పూర్వంలో అనుకున్నారు కాబట్టి, ఇప్పుడంతా పిల్లలు 13-14 years కే బాగా అన్ని ఇది చేసిన, అప్పట్లో 18 years అని అంటున్నారు కాబట్టి దానికి ఊరికే చుచాయిగా జ్ఞానదంతం అనే పేరు పెట్టారు. 18వ సంవత్సరంలో వస్తాయి అవి. ఆ బయటకు వచ్చేటప్పుడు అక్కడ స్థలం ఉంటే బాగా ప్రాపర్ గా వచ్చేస్తాయి. ఆ లోపల ఉన్న టూత్ బడ్స్ అంటే ఆ విత్తనాలు ఏవైతే పంటి విత్తనాలు పర్ఫెక్ట్ పొజిషన్ లో ఉంటే పర్ఫెక్ట్ గా బయటకు వస్తాయి. లేదా అటు ఇటు ఉంటే ఆ యాంగిల్ తగ్గట్టు వచ్చి ముందర పళ్ళని నెడుతూ ఉంటాయి. అవి నొప్పులు క్రియేట్ చేస్తుంటాయి. ఒక్కసారి పర్లేదు కానీ మల్టిపుల్ టైమ్స్ వస్తుందంటే మాత్రం కంపల్సరీగా ఆ పళ్ళని తీయించుకోవడం అనేది ఒక మంచి పద్ధతి. అంటే లేదు అంటే దాని ముందర పళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక 20 years వచ్చాయి అన్నప్పుడు ఒకసారి నాకు జ్ఞానదంతం వస్తుందో లేదో అని నాకు నేనుగా వెళ్ళి చెక్ చేయించుకుంటే మంచిది. అంటే ఇంకోటి ఉంది మ్యామ్, మీరు చెప్పింది రైట్. 6 months ఒకసారి, సంవత్సరంగా ఒకసారి కలిసినప్పుడు అప్పుడు ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ దానికోసం అంటే ఏముండదు. మీ డెంటిస్ట్, మీ ఫ్యామిలీ డెంటిస్ట్ మీకు సజెస్ట్ చేస్తారు ఏంటి అని. అసలు 6 months ఒకసారి అసలు వస్తున్నారు డాక్టర్ గారు? అవేర్నెస్ పెరగడం వల్ల అక్కడక్కడ ఎవరైనా వస్తున్నారేమో కానీ ఇప్పుడు నాకే పన్ను నొప్పి వస్తే మీకు ఫోన్ చేసి టాబ్లెట్ అడుగుతా గానీ రాను. ఎందుకు మరి? అదంతా అంటే చాలా మంది ఏంటంటే డెంటిస్ట్ అంటే భయపడతారు, పోతే ఖర్చులు అవుతాయనో లేదు నొప్పి ఉంటదనో. నవ్వే డేస్ అలా ఏం లేదు. ప్రతి డెంటిస్ట్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. ప్లస్ అందరి దగ్గర అడ్వాన్స్డ్ మెషిన్స్ ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. మేజర్ ఇంకోటి ఏంటంటే నొప్పి గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఖర్చు గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు భయపడితేనే లేట్ అయితేనే ఖర్చు డబుల్ అవుతుంది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇయర్లీ వన్స్ వెళ్ళండి. వెళ్తే మీకు లాభం, వెళ్ళకపోతే మాకు లాభం. ఇప్పుడు 0 పెయిన్ అని రాశారు బోర్డు మీద, నేను చూసాను. అది 0 పెయిన్ అంటే ఎట్లా సాధ్యమవుతుంది అసలు? 0 పెయిన్ అంటే మ్యామ్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ డ్యూరింగ్ ట్రీట్మెంట్ అనే కాదు. ద మొమెంట్ ద పేషెంట్ ఎంటర్ ఇన్ టు అవర్ క్లినిక్, వాళ్ళు అక్కడ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు మొదటి స్టెప్ నుంచి మ్యామ్ అన్ని వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ఒక పేషెంట్ కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు పెయిన్ ఉంది అని అనే దాన్ని కౌన్సిలింగ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. సో అది ఏ విధంగా కౌన్సిలింగ్ అంటే నేనేదో మొత్తం వాళ్ళ నొప్పి తగ్గించేస్తారని కదా. సో వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది, ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఏంటి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎంతసేపు ప్రొసీజర్ ఉంటుంది, దాంట్లో ఎంత పెయిన్ ఉంటుంది అని చెప్తే పేషెంట్ బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తారు. అలా కాకుండా డైరెక్ట్ గా ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టారు, పేషెంట్కి ఏం చేస్తున్నారో తెలియదు. సో అక్కడ కొంత పెయిన్ ఉన్నా కూడా పానిక్ అవుతారు పేషెంట్. సో ఈ విధంగా మ్యామ్. సో ఇంకా బేసిక్ గా మీకు రావాలి అని అంటే మేము టాపికల్ అనస్థీషియా ఇచ్చి స్ప్రే చేసి అక్కడ నంబ్ అయిన తర్వాత అనస్థీషియా. మేజర్ గా పెయిన్ వచ్చేది డెంటల్ లో ఎక్కడంటే మ్యామ్ అనస్థీషియా ఇచ్చే ఏరియాలోనే. ఆ అనస్థీషియా ఇచ్చేటప్పుడు మాత్రమే, ఆ ప్రొసీజర్ లో మాత్రమే ఆ స్టెప్ కరెక్ట్ గా ఉంది అంటే మిగిలినంతా పెయిన్లెస్ ప్రొసీజర్. ఇంక ఏ ట్రీట్మెంట్స్ చేసినా యాంటీబయాటిక్ కవరేజ్ చేస్తే ప్రాబ్లం ఉండదు. అవును, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అంటే ఇన్సూరెన్స్ లో ఈ డెంటల్ ది కవర్ కాదు కాబట్టి అందరూ భయపడుతూ ఉంటారు సో సర్జరీ కోసము. కానీ ముందే వెళ్తే ఇంత ఖర్చు అనేది ఉండదు. అంతే మ్యామ్. సో ఎక్కడెక్కడికో దేనికో వెళ్తున్నారు, ఒక్క ఇయర్లీ వన్స్ ఒక్కసారి ప్లాన్ చేసుకొని సో వెళ్తే నవే డేస్ సో మెనీ హాస్పిటల్ సో మెనీ ఆఫర్స్ ఇస్తున్నాయి, ఫ్రీ కన్సల్టేషన్స్ అంటున్నాయి, అన్ని ఉన్నాయి. దాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. వెళ్ళి డాక్టర్స్ కలిస్తే హ్యాపీగా చెక్ చేస్తారు, చూస్తారు, చూపించుకోవచ్చు, నచ్చితే చేయించుకోవడం. డాక్టర్ గారు అయితే ఈ కట్టించుకునే పళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లాగా ఉంటుంది, అది ఎందుకండి? అంటే దాంట్లో మెటీరియల్స్ ఉన్నాయి మ్యామ్. ఒకటి ఇంతకు ముందు ఓన్లీ ప్యూర్ మెటల్ క్రౌన్స్ ఉండేటివి, దాని తర్వాత సిరామిక్ క్రౌన్స్ అని ఉన్నాయి, దాని తర్వాత డిఎంఎల్ఎస్ అని లేజర్ సింటెడ్ క్రౌన్స్ ఉన్నాయి, దాని తర్వాత జిర్కోనియా అని. జిర్కోనియా అంటే అసలు కంప్లీట్లీ మెటల్ ఫ్రీ ఉంటుంది. ఒరిజినల్ టూత్ ఎలా ఉంటుందో ఒక టూత్ కి పెట్టి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసి పెడితే ఈ టూత్ ఆ టూత్ అసలు కనుక్కోలేదు. అలాంటివి ఉంటాయి. స్ట్రెంగ్త్ బట్టి, క్వాలిటీ బట్టి, కంపెనీ బట్టి, వాటికి ఇచ్చే వారంటీ బట్టి కాస్ట్ మారుతూ పోతుంది. అదే లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది వాటికి. డెఫినెట్లీ మ్యామ్. సింపుల్ మ్యామ్, సేమ్ మొబైల్స్ లాగే, కార్స్ లాగే వీటిల్లో కూడా క్వాలిటీ, కంపెనీ, వాటికి ఇచ్చే వారంటీ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పళ్ళు అంటే పెట్టడం ఈజీ ఏమో కానీ డాక్టర్ గారు, ఒకవేళ యాక్సిడెంట్లు అయ్యి ఏదైనా కింద పడు ఈ పళ్ళు ఇరిగిపోయాయి అనుకోండి ఫ్రంట్, అది ఎట్లా పెడతారు? వెనక టీత్ కన్నా ఎక్కువ టైం పడతాయేమో కానీ ముందర టీత్ కి ఈజీ మ్యామ్. సో ముందర టీత్ కి ఈజీ యాక్చువల్లీ. సో ముందర పళ్ళు పోయినా వెనక పళ్ళు పోయినా వాటికి ఒక ప్రొసీజర్ ఏంటంటే, ఒకవేళ మరీ అత్యవసర పరిస్థితుల్లో ఎముక కానీ కరెక్ట్ గా లేదంటే ఉన్న పక్కన పళ్ళని సపోర్ట్ గా వాడుకొని ఒక బ్రిడ్జ్ లాగా వాటికి ఫిక్స్ చేస్తారు. సో విత్ ఇన్ 3 hours 4 hours లోపలే ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. టెంపరీ క్రౌన్స్ వేసి ఫిక్స్ చేసి పంపిస్తారు. ఆ చిగురులో అప్పుడు తర్వాత 3-4 hours లోనే అవును మ్యామ్, 3 hours కంప్లీట్ చేస్తారు. ఓకే మ్యామ్. సో దాంతో అవి టెంపరీ క్రౌన్స్. దాని తర్వాత అవి చిగురులని బాగా ఆరిన తర్వాత మళ్ళీ వాటికి పర్మనెంట్ క్రౌన్స్ మారుస్తారు.
ఈ విధంగా అవుట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇంప్లాంట్స్ పెడతారు ముందర పళ్ళకి. మీరు అడిగినట్టు పోతే అక్కడ ఎముకను ఇది చేసుకొని అక్కడ ఇంప్లాంట్ పెట్టి ఇమీడియట్ గా అప్పుడు కూడా విత్ ఇన్ 3 hours లోపలే మనం టెంపరీ టౌన్సెస్ ఫిక్స్ చేస్తాం. సో కాబట్టి అంటే అడ్వాన్స్ మ్యామ్. యా డెఫినెట్లీ ఈజీ మ్యామ్. అంటిల్ అన్లెస్ అక్కడ ఏదో బోన్ మరీ ఎక్కువ డ్యామేజ్ ఉండి ఎముక ఇరిగిపోయింటే తప్ప అప్పుడు వాళ్ళకి ఒక 1 week 2 weeks లేట్ గా చేస్తారు. యూజువల్ 99% ఆఫ్ కేసెస్ కి ముందర పళ్ళకి అదే రోజు టెంపరీ పళ్ళు ఫిక్స్ చేసి పంపిస్తారు. టెంపరీ పళ్ళు అంటే చూడడానికి మన పళ్ళలానే కనిపిస్తుంటాయి, కానీ వాటితో గట్టిగా కొరగకూడదు అంతే. మామూలుగా అన్ని వాడుకోవచ్చు. అంటే కొన్ని ఏరియాస్ లో కొంతమందికి టీస్ గారబట్టినట్లుగా మచ్చలుగా ఉంటాయి. దానికి వాళ్ళు పళ్ళు తెల్లగా చేసుకోవాలంటే దానికి ట్రీట్మెంట్ అంటే మీరు అడుగుతున్నది ఫ్లోరోసిస్ అని నేను అనుకుంటున్నాను. ఫ్లోరోసిస్ అంటే వాళ్ళు పుట్టి పెరిగిన ఏరియాలో 7వ సంవత్సరం నుంచి 11వ సంవత్సరం వరకు ఫ్లోరిన్ శాతం కానీ ఎక్కువ ఉంటే వాటర్ లో అప్పుడు అవి మచ్చలుగా ఏర్పడి బయట కనిపిస్తాయి. వాటి ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటారు. అంటే లోపల నుంచి వచ్చిన స్టెయిన్స్ అవి, లోపల నుంచి వచ్చిన మరకలు అవి. అదే బయట నుంచి ఏర్పడిన మరకలు ఎక్స్టెన్సిక్ స్టెయిన్స్ అయితే వాటిని ఏం చేయాలంటే ఈ పాన్ పరాగులు, స్మోకింగ్లు, ఈ టీ కాఫీలు, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఏర్పడే మచ్చలు వాటిని ఈజీగా బ్లీచింగ్ అనే ప్రొసీజర్ ద్వారా పోతాయి, కానీ ఈ ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అనేది అంత ఈజీగా పోవు. సో వాటి గ్రేడ్ బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇట్లాంటి లెవెల్స్ బట్టి వాటికి క్రౌన్స్ వేస్తారు. ఎక్కడైతే ఈ ఫ్రంట్ టీత్, ఈ లోయర్ టీత్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో కొంతమంది చాలా బాధపడిపోతారు. వచ్చేసి సార్ నాకు ఏ అలవాటు లేవు, నాకేమో పాన్ పరాగ అలవాటు ఉందా అని అంటారు. అంటే అలా ఉంది అని అందరూ అడుగుతారు, అది మానుకోకూడదు ఇది చూస్తే వాళ్ళకి ఏ అలవాటు ఉండదు, కానీ ఆ పళ్ళ కలర్ చేంజ్ అయ్యింది. సో వాళ్ళందరికీ ఏంటంటే స్మైల్ డిజైనింగ్ ద్వారా ఈజీగా వాటిపైనంతా క్యాప్స్ వేసి దానివల్ల ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళకి ఆ టీత్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కలర్ పెరుగుతుంది, ఆ పేషెంట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మాట్లాడేటప్పుడు, కలిసేటప్పుడు అన్నిట్లో. ఏదైనా ఇప్పుడు క్రౌన్స్ వేసిన పళ్ళు మళ్ళీ ఫిక్స్ చేయించుకున్నా, ఇప్పుడు నార్మల్గా మేము నాన్ వెజ్ తినే వాళ్ళం అనుకోండి, సో ఈజీగా పాత పళ్ళు ఉన్నప్పుడు ఎలా తింటాం అలా తినొచ్చా? బ్రహ్మాండంగా తినొచ్చు మేడం. అదే విధంగానే అన్ని నములుతూ అన్ని చేసి వేటికంటూ వాటికి జాగ్రత్తలు ఉంటాయి. ప్రతిరోజు మీ పళ్ళని ఎలా బ్రష్ చేసుకున్నారో వాటిని నీట్గా బ్రష్ చేసుకుంటూ, తగలకుండా ఎలా చూసుకుంటున్నారో వాటిని తగలకుండా చూసుకుంటూ, ఈ ఒరిజినల్ పళ్ళకి ఏ విధంగా మేము 6 నెలలకు అంటున్నామో అదే విధంగా మళ్ళీ 6 నెలలకు డాక్టర్ని చెకప్ చేస్తే 200% ఏ ప్రాబ్లం రాదు. అంటిల్ అన్లెస్ పేషెంట్కి షుగర్ ఎక్కువ ఉండి తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎప్పుడైనా షుగర్ వచ్చింది, షుగర్ మళ్ళీ పెరిగింది, అలాంటివన్నీ కంట్రోల్ చేసుకోకపోతే ఒరిజినల్ పళ్ళు డ్యామేజ్ అవుతాయి, ఇవి డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు అది ఏదో ఫిక్స్ చేస్తారు కదా ఇక్కడ ఇంప్లాంట్స్, ఇప్పుడు ఫిక్స్ చేసి దానిపైన ఈ క్రౌన్ వేస్తారు కదా, ఫ్యూచర్ లో షుగర్ వస్తే దీనికి ఎఫెక్ట్ అవుతుంది డాక్టర్ గారు? ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎఫెక్ట్ అంటే అందరికీ అవ్వదు. మీరు వేసుకునే ఇంప్లాంట్ మీకు పెట్టారు ఒక పేషెంట్ కి, ఇంప్లాంట్ పేషెంట్ పెట్టారు. పెట్టిన తర్వాత షుగర్ తర్వాత వచ్చింది 2-3 సంవత్సరాల తర్వాత, తను కంట్రోల్లో లేడు, అప్పుడు పక్కన ఒరిజినల్ పళ్ళు ఎలా ఊగుతాయి ఇవి కూడా అలాగే ఊగే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఇదేదో ఒక మెటల్ ఉంది వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది అట్లా ఉండదు. రాదు. దాన్ని బయోమెటల్ అంటారు. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అలాగా వాటిని పరిశోధనలు చేసే ఈ మెటల్ అనేది, టైటానియం అలాయ్ అనేది వాటికి ఇచ్చేస్తున్నారు. వాటి వల్ల ఎటువంటి 0 సైడ్ ఎఫెక్ట్స్. ఒక ఒరిజినల్ పనులాగే అది కూడా ఊడిపోతుంది, అది కదిలిపోతుంది. అక్కడికి ఇక్కడికి ఏంటంటే ఇక్కడ డబ్బు నష్టం మీరు ఆ పెట్టిన అంతే తప్ప మీకు అంతకుమించి బ్లడ్ సర్క్యులేషన్ అయితే అక్కడ ఉండదు కదా డాక్టర్ గారు. మీకు అదే మ్యామ్, మీకు అక్కడ బోన్ దగ్గర అక్కడంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది రెగ్యులర్ గా. మీకు అంతా ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఈ ఇంప్లాంట్స్ ని ఆసియో ఇంటిగ్రేషన్ అనే పద్ధతి ద్వారా బోన్ వాటితో ఫ్యూజ్ అయిపోయింది. సో అది వీక్ అయ్యేది ఎప్పుడంటే ఇట్లా మనకు ఈ పెరి ఇంప్లాంటైటిస్ అంటారు. మనకి డయాబెటీస్ ఇవన్నీ కూడా కంట్రోల్ లేనప్పుడు, లేదా ప్రాపర్ గా హైజీన్ మెయింటైన్ చేయనప్పుడు అప్పుడు ఉంటాయి. అయితే డాక్టర్ గారు కొందరు పళ్ళు అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, కొందరు పళ్ళు మాత్రం తొందరగా బ్రేక్ అవుతూ ఉంటాయి. అది ఎందుకు? సింపుల్ మ్యామ్, అది ఎనామిల్ అనేది మనకు బాడీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్, ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. సో అందులో ఈ ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా ఫాస్ట్గా కంపల్సరీగా మీకు పళ్ళు ఇరుగుతూ పోతుంటాయి. వంశపారంపర్యం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్. సో హెరిడిటరీ వైజ్గా కూడా ఫాదర్ మదర్కి వాళ్ళ ఎలా ఫోర్ ఫాదర్స్కి ఇలా ఉందో కొంతమంది టీత్ దాని బేస్ మీద కూడా ఎనామిల్ వెళ్తుంది. పళ్ళే అని కాకుండా పంటి చుట్టూ ఉన్న ఎముక చిగురు కూడా అంతే ఇంపార్టెంట్. అవి బలంగా ఉన్నాయి అని అంటే మీకు చాలా కాలం ఉంటాయని అర్థం పళ్ళు. సో అవి కూడా ఇండైరెక్ట్ గా హెరిడిటరీ మీద ప్లస్ మనం వాడే హ్యాబిట్స్ మీద కూడా డిపెండ్ అయ్యి. ఇప్పుడు ఉప్పేసి తోమితే పళ్ళు మంచిగా ఉంటాయి డాక్టర్ గారు? ఎప్పుడో ఒకసారి పర్లేదు మ్యామ్. కాకపోతే ఉప్పు అనేది ఏదో మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా ఇవన్నీ అంటే వాటిని అబ్రెసివ్స్ అంటారు మ్యామ్. ఆ
ఉప్పు ఎవ్రీడే ఇచ్చేయడం వల్ల అక్కడున్న పైన ఎనామిల్ పైన మీకు అంతా కూడా ఒక స్క్రాచెస్ లాగా మార్జిన్స్ లాగా ఏర్పడి సో వాటిపైన మళ్ళీ అంత స్టెయిన్స్ లాగా ఏర్పడి ఇది జరుగుతుంది. ఎప్పుడో ఒకసారి ఎస్, నాట్ ఎవ్రీ టైం. అయితే డాక్టర్ గారు నార్మల్ పళ్ళు లాగానే ఉంటాయి ఇది పెట్టిన పళ్ళు కూడా. ఎస్ మ్యామ్. సో కొందరిలో బ్రేక్ అవుతాయి ఏంటంటే ఎనామిల్ బ్రేక్ అవడం అలా మనం చూస్తూ ఉంటాము. అవన్నీ వంశపారంపర్యం మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళ ఎనామిల్ గట్టిదనం అంతా కూడా ఫ్లోరోసిస్ శాతం కానీ అక్కడున్న వాటర్ శాతం కానీ అదే వంశపారంపర్యం లేదా వాళ్ళు వేసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల కూడా టీత్ హెల్త్ అనేది ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్. ఫైనల్ గా డాక్టర్ గారు ఇప్పుడు చిన్న పిల్లలు ఏలు ఇలా పెట్టేసుకుంటే వాళ్ళ పళ్ళు ఎత్తు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి మ్యామ్. ఏదైనా ఒక్కరోజు 2 రోజులకి అట్లాంటివి రావు. కానీ చిన్నపిల్లలకు ఒక్కసారి నోట్లో వేలు పెట్టుకున్నారు అని అంటే అది అలవాటు పడ్డారు అని అంటే పళ్ళు ముందరికి ఆ ఎముక షేప్ మారడం కానీ అన్నీ ఖచ్చితంగా వస్తాయి. వీటిని ఒక సర్టెన్ టైం వరకు 6 months ఆ ఏజ్లో ఒకవేళ 1 year ఏజ్లోనే కంట్రోల్ చేయడం బెటర్ మ్యామ్. లేదంటే దానికంటూ మళ్ళీ వేరే పద్ధతుల ద్వారా స్టాప్ చేయాలి. అదంతా పేషెంట్ నష్టం, డాక్టర్ చుట్టూ తిరగడం వాటి వల్ల. అందువల్ల వీలైనంత వరకు కంట్రోల్ చేయడం, ఆ ఒక్క పూట 2 పూటల ఏడిస్తే దాని గురించి పట్టించుకోకుండా స్టాప్ చేయడం మంచిది. ఇప్పుడు అంటే పిల్లలకి పాల పళ్ళు వచ్చేటప్పుడే డాక్టర్ దగ్గర తీసుకెళ్లడమే మంచిది ఖచ్చితంగా. ఎందుకనంటే పాల పళ్ళు కూడా ఇప్పుడు యాక్చువల్లీ చిన్నపిల్లల్లో కూడా పాలు తాగేటప్పుడు కానీ ఇవన్నీ అయిన తర్వాత కూడా ప్రతిసారి వాటర్ తాగిపించాలి. వాళ్ళు తాగిపించలేదు అంటే కేరీస్ వస్తాయి, పళ్ళు పుచ్చుతాయి. ఆ పుచ్చిన వాటిని ఏ ముందులే పాల పళ్ళు ఊడిపోతే కొత్త వస్తాయని అనుకుంటే అది తప్పు. ఎందుకనంటే దాని కింద రెడీగా పర్మనెంట్ పళ్ళు ఉంటాయి. వీటి వల్ల ఆ పర్మనెంట్ పళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అందువల్ల కంపల్సరీగా పాలపళ్ళు హెల్త్ని కూడా మెయింటైన్ చేయాలి. ప్లస్ వాళ్ళు ఎదిగేది అంతా కూడా ఆ వయసులోనే. అప్పుడు బాగా నమలాలి, తినాలి అని అంటే అవన్నీ కూడా బాగా హెల్తీగా ఉంటాయి. అవును. ఈ మధ్య ఒక ఫోటో చూసాను డాక్టర్ గారు, చిన్నపిల్ల పళ్ళన్నీ పుచ్చిపోయి ఉన్నాయి. అంటే అసలు ఒక దానికి వస్తే ఇంకొక దానికి వచ్చేస్తుంది అది అంతే. నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు మీరు చెప్పేదాన్ని. అన్ని పళ్ళు పుచ్చుండేదాన్ని. ఒకదానికి ఒకటి అని అంటే ఇంకోటి వస్తుందా అని అంటే అలా అంటుకునేది కాదు. కానీ ఒకటి పుచ్చడం వల్ల అటు తిన్నాటి విరుక్కొని అప్పుడు ఇరుక్కున్న దాని వల్ల ఈ పన్ను పుచ్చడం, మళ్ళీ అలా 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 పుచ్చడం స్టార్ట్ అవుతుంది. సో అంత దూరం తెచ్చుకోకుండా నలుపు చుక్క కనిపిస్తే డాక్టర్ని కలిస్తే ప్రాబ్లం. ఇప్పుడు పసిపిల్లలకు కూడా ఇప్పుడు పాలపళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా 2 పూట్ల బ్రష్ చేయడం అనేది అవసరమా? ఖచ్చితంగా. వాళ్ళ పిల్లలు అనేవాళ్ళు ఉదయం పూట అనేది విషయం పక్కన పెడితే నైట్ టైం పడుకునేటప్పుడు కంపల్సరీగా నీళ్లు పుక్కిలిచ్చి చూపించి బ్రష్ చేపిస్తే నోట్లో ఏ రెసిడ్యూస్ కానీ రెమినెంట్స్ ఏవి లేకుండా ఉండేది చూసుకుంటే బెస్ట్. ఓకే, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డెంటిస్ట్ అయితే ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి కలవాల్సిందే. ప్రాబ్లం ఏమైనా ఉంటే ముందే చెప్పేస్తారు, మనకు అన్ని డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటాయి. పంటి కేర్ అనేది ఖచ్చితంగా అవసరం డాక్టర్ గారు. ఇక జాగ్రత్తలు అంటే డాక్టర్ చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పళ్ళు అనేవి హెల్తీగా ఉంటాయి. పంటి క్యాన్సర్లు అలాంటివి అంత దాకా రాకుండా ఉంటాయి. చక్కగా చెప్పే డాక్టర్ గారు పంటి కేర్ గురించి. నెక్స్ట్ పాడ్కాస్ట్లో డిఫరెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.